ప్రభునామమునకు ఘనత కలుగును గాక. నిర్గమకాండం 17వ అధ్యాయం 9వ వాక్యం మనం చదువుకుందాం. మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచెదను అని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఇది అమాలేకీయులు, ఇశ్రాయేలీయులు వాగ్దత్త ప్రదేశమునకు ప్రయాణం అయ్యే సమయంలో అమాలేకీయులు మార్గమధ్యంలో వారితో ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి వచ్చారు. వెంటనే మోషే యెహోషువతో చెప్పాడు, నువ్వు మనుషులను ఏర్పరచుకొని వెళ్ళి వారితో యుద్ధం చెయ్యి. రేపు సాయంకాలం నేను ఆ కొండ శిఖరంలో నిలుస్తాను అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి అట్లా మోషే చెప్పిన ప్రకారంగా యెహోషువ వారితో పోయి యుద్ధం చేశాడు. చేస్తుండగా మోషే, అహరోను, హూరు అని ముగ్గురు ఆ కొండ శిఖరంలోనికి ఎక్కి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. మోషే చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు విజయం పొందారు. మోషే చెయ్యి కిందకి దించినప్పుడు అమాలేకీయులు విజయం పొందారు. ఈ విషయం గమనించినట్టు మోషే చెయ్యి బరువెక్కెను. అందుకని హూరు మరి అహరోను ఇద్దరు కలిసి ఒక రాయి తీసుకొచ్చి మోషేను కూర్చుండబెట్టి ఒకడు ఆ తట్టును ఒకడు ఈ తట్టును నిలబడి మోషే చేతులు రెండు పైకెత్తుకొని వారు నిలబడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ విధంగా వారు సాయంకాలం వరకు యుద్ధం చేశారు. యెహోషువ కత్తివాత చేత వారిని సంహరించి విజయం పొందినట్లుగా మనం గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కూడా ఇలాంటి అనుభవాలు ఎన్నో చూస్తూ ఉంటాము. దేవుడు మోషేతో ఒక మాట అన్నాడు. యెహోషువతో ఏమన్నాడంటే, నువ్వు ఈ మాట గమనించవు, ఎందుకంటే ఈ సంఘటన నువ్వు జ్ఞాపకార్థముగా ఒక పుస్తకంలో రాయి. నేను అమాలేకీయుల్ని భూమి మీద ఉండకుండా వారి పేరును సర్వనాశనం చేస్తాను అని చెప్పాడు. ఆయన చెప్పబడిన ప్రకారంగా మరి ఇశ్రాయేలీయులకు మొదటి రాజు అయినటువంటి సౌలు పరిపాలనలోకి వచ్చిన తర్వాత సమూయేలు ప్రవక్తను పంపించి దేవుడు ఈ మాట జ్ఞాపకం చేయించి అమాలేకీయులతో యుద్ధం చేసి అక్కడ ఉన్నటువంటి సమస్తమును నాశనం చేసి రమ్మని చెప్తున్నాడు. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒండెలనేమి, గార్ధబములనేమి అన్నిటినీ సంహరించి వారికి కలిగినదంతా బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలన చేయమని చెప్పాను. ప్రియమైనటువంటి దేవునులారా, ధర్మశాస్త్రానుసారంగా ఇవన్నీ మనం గమనించినప్పుడు కంటికి కన్ను, పంటికి పన్ను, ప్రాణానికి ప్రాణం అని మనం గమనిస్తున్నాం. అయితే యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత మత్తయి సువార్త 5వ అధ్యాయం 38 మనం గమనించినప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడంటే, కంటికి కన్ను, పంటికి పన్ను అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, దుష్టుని ఎదిరింపక కుడి చెంప మీద కొట్టిన వానికి ఎడం చెంప కూడా చూపించమని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే క్షమించము, సహించము, ప్రేమించము అనే మాట యేసు ప్రభు మనకు నేర్పించాడు. ధర్మశాస్త్రంలో అలా లేదు. ధర్మశాస్త్రంలో శిక్షకు ప్రతి శిక్ష, మరణానికి ప్రతి మరణము, తిరిగి మరణము ఆ విధంగా జరిగింది. కానీ యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత మనకు ప్రేమించడానికి నేర్పించాడు. కాబట్టి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడే కానీ ఆయన్ని కొట్టారు, ఆయన హింసించారు, ఆయన్ను పిడిగుద్దులు గుద్దారు, ఆయన నోరు తెరిచి ఒక మాట కూడా అనలేదు, వారిని ఏమనలేదు. అన్ని మాటలు, అన్ని హింసలు అనుభవించాడే మన కొరకు. ఆ సిలువలో మరణించడానికి మన కొరకు అన్ని హింసలు అనుభవించాడు. తిరిగి మాట్లాడకుండా సమస్త బాధలు అనుభవించి మన కొరకు ఆయన ప్రాణం పెట్టినట్టుగా చూస్తున్నాం. అంతగా మనల్ని ప్రేమించిన ఆ ప్రభు కొరకు మనం కూడా మన జీవితాలను సమర్పించుకొని త్యాగంగా జీవించడానికి నేర్చుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా కొరకు కఠినమైన శ్రమలు, బాధలు, హింసలు అనుభవించి మా కొరకు సిలువలో ప్రాణం పెట్టారు, రక్తం చిందించారు. ప్రభువా, మేము కూడా నీ ప్రేమను గుర్తించి అనేకులను ప్రేమించి అనేకులను నీ రాజ్యంలోనికి సంపాదించుకునేదానికి మాకు కూడా ఓర్పు, సహనం, ప్రేమ, క్షమ, గుణం దయచేసి దీవించమని, కరుణించమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.